చిన్న ట్రిక్‌తో బల్లులు, బొద్దింకలు పరారైపోతాయి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఈ విధంగా ఆకులు తీసుకున్న తర్వాత ఇలాంటి రెమ్మలు ఉంటాయి కదండి, అంటే వీటిని కాడలు కూడా అంటారు. ఇలా ఈ విధంగా తీసుకొని దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనకి ఎన్నికి పనికిరావని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము, చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు కాడలను తీసుకుని సమానంగా ఇలా పెట్టేసుకొని సిజ్జర్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా టూత్ పిక్లు ఉన్నప్పుడు, ఇలాగా పంటలో ఏమన్నా ఇరుక్కున్నప్పుడు టూత్ పిక్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. మనకు అవసరానికి టూత్ పిక్ లేనప్పుడు ఈ విధంగా చక్కగా కరివేపాకు కాడలతో ఈ విధంగా మనం పళ్ళల్లో ఇరుక్కుపోయినటువంటి వాటిని తీసుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. న్యాచురల్గా ఇవి చక్కగా మనకి వర్క్ అవుతాయి. కాబట్టి ఇలా మీకు అవసరానికి టూత్ పిక్ లేనప్పుడు ఈ విధంగా వీటిని యూజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం పిన్నులు పెట్టి అటు ఇటు మనం అవసరానికి అటు ఇటు తిరిగే పని లేకుండా ఈ విధంగా ఈజీగా చక్కగా పడేసే వాటితో వేస్ట్ అని పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనకి న్యాచురల్గా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కరివేపాకు ఇలా కాడలను అయితే ఉపయోగించుకున్నాం కదండి, ఇలాంటివి కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. కరివేపాకు ఇలాగా కర్రలను కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి. మనం కర్రీలో కానీ లేదంటే మనం ఏదైనా వేయించేటప్పుడు కానీ గెరిటిని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. గెరిటి కాకుండా ఈ విధంగా కరివేపాకు కాడతో ఈ విధంగా చక్కగా ఇలా న్యాచురల్గా మనం ఇలా ఇది యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ రవ్వ మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా ఇడ్లీ రవ్వలో 4-5 లవంగాలని ఇలా పెట్టేసి, అలానే ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఎండుమిర్చి ఇలా తొడుములు కూడా చక్కగా పెట్టేసామనుకోండి, ఇడ్లీ రవ్వ ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అలోవెరాని అందరి ఇళ్లలో మనం పెంచుకుంటూ ఉంటాం కదండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అద్భుతమైన అలోవెరా అండి. చాలా చక్కగా మనం దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మనకి అనుకోకుండా ఒక్కోసారి మనకి స్కిన్ పైన సెగ్గెడ్లు కానీ పొక్కులు కానీ వస్తూ ఉంటాయి కదండి, మొటిమలు కానీ అలాంటివి వస్తూ ఉంటాయి కదా. అలాంటివి వచ్చినప్పుడు మనం వెంటనే ఆయింట్మెంట్ కానీ ఏదైనా మందులు కానీ యూజ్ చేస్తూ ఉంటాము. ఇంట్లో న్యాచురల్గా అలోవెరాని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అనుకోకుండా మన స్కిన్ పైన గెడ్డలు కానీ పొక్కులు కానీ వాపులు కానీ ఉన్నప్పుడు ఇలా కొంచెం అలోవెరాని స్టవ్ పైన హీట్ చేసేసుకొని ఇలా స్కిన్ పైన కాపుతూ ఉన్నామనుకోండి, ఆ వాపు ఉన్న చోట వాపు తగ్గిపోతుంది. అలానే సెగ్గెడ్లు కూడా తగ్గిపోతాయి, పొక్కులు ఉన్నా కూడా తగ్గిపోతాయండి. న్యాచురల్గా ఇంట్లో ఒకసారి టిప్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పాతవి బ్రష్లు ఉంటాయి కదండి, టూత్ బ్రష్లు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అవి మనం యూజ్ చేయని బ్రష్లని పడేసే బదులు ఇలా ఒకసారి మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా మనకి రీయూజ్ చేసుకోవచ్చు. బ్రషెస్ చాలా ఉంటాయి కదండి మన ఇంట్లో, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చక్కగా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఒక బ్రష్ అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకుని క్యాండిల్ని వెలిగించుకొని ఇలా క్యాండిల్ పైన ఆ మంట పైన ఈ విధంగా బ్రష్ని పెట్టుకున్నాం అనుకోండి, చాలా చక్కగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మనం రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తున్నాను చూడండి. మనకి ఒక్కోసారి పచ్చడి చేసాలు ఉంటాయి కండి, పచ్చడి జార్లు ఉంటాయి, అవి క్లీన్ చేయాలంటే చేతితో క్లీన్ చేయలేము. ఇలాంటి బ్రష్ తీసుకుని చక్కగా పచ్చడి డబ్బాలు కానీ జార్లు కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే కిచెన్ సింక్
సింక్లో డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, మూల చాలా పాకుడైతే ఉంటుంది. మన చేతితో ఎంత క్లీన్ చేసినా, స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినా ఆ మూలలో ఉన్నటువంటి పాకుడి డస్ట్ అనేది పోదు కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ బ్రష్తో ఈ విధంగా ఇలా కిచెన్ సింక్లో మూల మొత్తం కూడా ఆ పాకుడి డస్ట్ ఇలా చక్కగా రుద్దుతూ ఉన్నామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా పడేసే బ్రషెస్తో చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బ్రష్ల్ని ఇంకొక రకంగా కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బ్రషెస్ తీసుకుని ఇలా మనం రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా నేనైతే ల్యాప్టాప్ కీబోర్డు మనం చేత్తో అయితే ఎంత క్లీన్ చేసినా క్లాత్తో తుడిచినా పోదు కదండి. ఇలా కీబోర్డ్ దగ్గర చాలా డస్ట్ అయితే పట్టేసి ఉంటుంది. ఇలా మనం ఫేస్కి యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, అది కొంచెం ఈ విధంగా వేసేసి ఇలా బ్రష్ పెట్టి రఫ్ చేసి రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా పడేసే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా విండోస్ దగ్గర కూడా చక్కగా మనం కిటికీల దగ్గర కూడా ఈ విధంగా బ్రష్ పెట్టి డస్ట్ ఉంటుంది కదండి, ఆ డస్ట్ని కూడా చక్కగా బ్రష్ పెట్టి ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అందని ప్లేస్లో మనం చేతితో క్లీన్ చేసే బదులు ఇలా బ్రష్తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇదేంట్రా బాబు యాపాకులు వేసుకుని వచ్చింది అనుకుంటున్నారా? చాలా చక్కగా వర్క్ అవుతుందండి యాపాకు కూడా. ఇలా యాపాకు మనం బియ్యం స్టోర్ చేసుకునేటప్పుడు యాపాకును ఈ విధంగా బియ్యంలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పురుగు రాకుండా పాడైపోకుండా బియ్యం ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటాయండి. పచ్చి కరివేపాకు, పచ్చి వేపాకు రెండు కలిపేసి ఈ విధంగా మనం బియ్యంలో బియ్యం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా బియ్యంలో కలిపేసామనుకోండి, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనకి ఎక్కువగా రైస్లో పురుగు వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ లేకుండా పచ్చి వేపాకుని కరివేపాకుని రెండు మిక్సింగ్ చేసేసి ఇలా రైస్లో మిక్సింగ్ చేసుకున్నామనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి, మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు దోమలు ఎక్కువగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్న ఇంట్లో ఎక్కువగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు కానీ ఈగలు కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలాగ ఒక గిన్నె తీసుకుని దానిలో కొన్ని వాటర్ పోసుకొని 2 కర్పూరం బిళ్ళల్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి, కిచెన్లో కానీ హాల్లో కానీ ఇలా దోమలు కానీ ఈగలు కానీ రాకుండా ఉంటాయి. అలానే మనం పిల్లలు ఎక్కువగా జలుబుతో బాధపడుతూ ఉంటారు కదండి, ఇలాగ బెడ్ కింద పెట్టేసామనుకోండి, బాగా ఊపిరాడకుండా జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు ఈ స్మెల్ పీలుస్తూ ఉన్నారనుకోండి, చక్కగా వాళ్ళకి జలుబు దగ్గు అనేది రిలీఫ్గా ఉంటుంది. ట్రై చేయండి. అమ్మో ఇదేంటి గ్లాస్ వేసేసుకుని వచ్చేసింది అని అనుకుంటున్నారా? ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇలా వైరల్ అయినటువంటి ఈ టిప్ని నేను కూడా ట్రై చేద్దాం అనిపించిందండి. చాలా చక్కగా అయితే వర్కౌట్ అయింది. ఈ విధంగా నేను గాజు గ్లాస్ని ఒకటి తీసుకున్నానండి. ఫోన్లు ఇలా సెల్ ఫోన్ లైట్ వేసేసి ఆ లైట్ పైన ఇలాగ గాజు గ్లాస్ని పెట్టేశానండి. దీనిలో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసాను. చూసారా ఎంత చక్కగా వెలుతురైతే వచ్చేసిందో. ఇది ఒక మ్యాజిక్ లాగా ఉంటుందండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి నేను కూడా ట్రై చేయాలనిపించి ట్రై చేశానండి. ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేశాను. సో ట్రెండింగ్గా చాలా చక్కగా వర్కౌట్ అయ్యింది, మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేశాను. సో ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక పెద్దగా ఉన్నటువంటి గిన్నె కానీ ఏదైనా ఒక బౌల్ కానీ తీసుకొని ఇలాగ అందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి. దానిలో కొన్ని వాటర్ పోసేసుకున్న తర్వాత కర్పూరం బిళ్ళల్ని 2 ఇలా చిదిమేసుకుని ఆ పౌడర్ అందులో వేసేసుకోవాలి. ఇది నాప్థలిన్ బాల్ అండి. మనం ఎక్కువగా బట్టల్లో పెట్టుకుంటూ ఉంటాము మంచి వాసన ఉండటానికి. ఇలాగా నాప్థలిన్ బాల్ కూడా చిన్నగా ఇలా పౌడర్ చేసేసి ఆ పౌడర్ను కూడా అందులో కలుపుకోవాలండి. కొంచెం డెటాల్ కూడా వేసేసి ఇది మొత్తం కూడా ఈ వాటర్ అంతా కూడా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా అందులోనే మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ అలానే మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ పడేస్తూ ఉంటాం కదండి, ఒక ట్యాబ్లెట్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా ఇవి మొత్తం కూడా కలిపేసినటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ అయితే మిగిలే ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ కాటన్ క్లాత్ని మనం ఎక్కువగా ఇంట్లో బూజు తులుపుతూ ఉంటాం కదండి, ప్లాస్టిక్ బూజు కర్రకి ఈ విధంగా కాటన్ క్లాత్ పెట్టేసి గట్టిగా చుట్టుకోవాలి. ఇలా మూల ఉన్నటువంటి బూజు అంతా కూడా చక్కగా మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. వీటి ఘాటుకి స్మెల్కి సాలి పురుగులు ఎక్కువగా
చనిపోతాయి కూడా, బల్లులు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. అంత స్మెల్ ఘాట్ అనేది ఉంటుంది. ఇందులో ఇలా 4 రకాలైనవి మొత్తం కూడా వేసాం కాబట్టి మనం ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఇంట్లో ఉన్నటువంటి బూజు అంతా కూడా చక్కగా తొలగిపోతుందండి. ఎక్కువగా సాలి పురుగులు కూడా ఉండవండి. ఎందుకంటే మనం మూల ఈ విధంగా ఈ క్లాత్తో ఇలా బూజు దులుపుతూ ఉన్నాం కాబట్టి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ సాలి పురుగులు కానీ పారిపోతాయండి, పరారైపోతాయి. వీటి ఘాట్ అనేది అంత ఘాటుగా ఉంటుంది. ఇందులో కర్పూరము, ట్యాబ్లెట్, యూచైన్ ట్యాబ్లెట్స్, అలానే నాప్థలిన్ బాల్స్, డెటాల్ ఇవన్నీ వేసాం కాబట్టి వీటి ఘాటు స్మెల్కి అవి పడవండి, అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా అవి బయటికి పారిపోతాయి, అంత ఘాట్ అయితే ఉంటుంది. బూజు కూడా త్వరగా పట్టదండి. సాలి పురుగులు కూడా వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఇలా మూల ఉన్నటువంటి బూజు అంతా కూడా ఈ క్లాత్తో ఇలాగా తుడిచేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా బూజు అనేది మనకి పట్టదు. వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఎక్కువగా బూజుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, దులపలేక. ఎక్కువగా సాలి పురుగులు ఉంటూ ఉంటాయి కదా, సాలి పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ అన్నీ కూడా పారిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. క్లాత్ని అయితే నేను బూజు కర్రకి అయితే చుట్టేశాను కదండి. ఇప్పుడు నేను 2 బెడ్రూమ్స్ అయితే ఈ విధంగా బూజు అయితే దులిపేశానండి. తర్వాత నెక్స్ట్ ఫ్యాన్ ఉంది కదండి, ఫ్యాన్ కూడా ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది. అలానే ఎక్కువగా మనకి బల్లులు బొద్దింకలు పురుగులు ఇలా ఫ్యాన్ మీద కూడా పడుతూ ఉంటాయి, సాలి పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఫ్యాన్ రెక్కలు కూడా ఇలాగ ఈ క్లాత్తో నేను క్లీన్ చేస్తున్నానండి. దానిపైన ఉన్నటువంటి డస్ట్ కూడా ఉంటే ఏమైనా తొలగిపోతుందండి. ఇలాగా మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కూడా చక్కగా మనం ఫ్యాన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి ఈ టిప్ నేను షేర్ చేస్తున్నానండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి, నైట్ టైంలో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత మనం భోజనం అయిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి. కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర, ఫ్లోర్ మీద, విండోస్ దగ్గర అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. బల్లులు కానీ బొద్దింకలు కానీ సాలి పురుగులు కానీ ఈగలు కానీ దోమలు కానీ ఏమీ ఉండవండి. ఒకసారి మీరు ట్రై చేశారంటే న్యాచురల్గా చాలా చక్కగా వర్క్ అవుతుందండి, రూపాయి ఖర్చు లేకుండా. న్యాచురల్గా ఇంట్లో ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.